ప్రజలు విస్పష్టమైన తీర్పు ఇచ్చారు. మరి ముఖ్యంగా కడప జిల్లాలో ఎప్పుడు లేని విధంగా అవుట్ ఆఫ్ 10 సీట్స్ 7 సీట్స్ అంటే మిత్రపక్షాలకు కూటమికి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిపి 7 సీట్స్ ఇచ్చారు. కడప జిల్లా ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ముఖ్యంగా మైదుకూరు ప్రజలకు చాలా ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఒక విస్పష్టమైన తీర్పు మైదుకూరు నియోజకవర్గంలో ఇదేదో ఇది మా రాజ్యం, నేను 50 సంవత్సరాలు నుంచి రాజకీయాల్లో ఉండా అంటే రఘురామరెడ్డి గారు చెప్పడం, ఇంకా 50 సంవత్సరాలు ఉంటా నేను, ఇది మా రాజ్యం, మా వారసత్వ రాజకీయాలు కొనసాగుతాయని చెప్పేదానికి ప్రతిఫలంగా మైదుకూరు నియోజకవర్గ ప్రజలు మంచి తీర్పు ఇచ్చారు. అయితే ఇంకా తీర్పు ఇచ్చారు క్లియర్ కట్గా, ఇంకా అధికారుల్లో మార్పు రాలే. ఎందుకు మార్పు రాలేదంటున్నానంటే మొన్న ఈ మధ్యకాలంలో ఒక సోషల్ మీడియాలో వచ్చింది వివరణ. చాపాడు మండలం కుచ్చుపాప రెవెన్యూ పొలంలో 36 ఎకరాలు ఎస్సీ భూములు ఆక్రమించి చేపల రొయ్యల చెరువులకి భీమవరం వాళ్ళకి ఎకరా 35,000కి కౌలుకి ఇచ్చినాడు. ఇది ఎస్సీల భూములు. ఇంతకుముందే నేను చెప్పిన ఒకసారి, అయినా కూడా ఆ దిశగా ఆ 35 ఎకరాలు ఏదైనా పేద ప్రజలకు ఎస్సీలకు పంచుదామనే ఆలోచన లేదు. ఆ స్థానికంగా ఉన్న ఎస్సీలు ఇప్పుడు తిరగబడే పరిస్థితి వచ్చింది. ఆ ఎస్సీలు ఇప్పుడు మేము మా భూములు ఇన్నేళ్ళు తీసుకొని డబ్బులు సంపాదించుకున్నాడు కదా, ఇంకనైనా మా భూములు మాకు ఇమ్మని చెప్పి అడుగుతున్నారు. దానికి అది మా ఎమ్మెల్యే గారు సుధాకర్ యాదవ్ గారు వచ్చిన తర్వాత అసెంబ్లీలో ఉన్నారు. మోస్ట్ లైక్లీ 24వ తేదీ వస్తారనుకుంటాను. వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి అధికారులను కలిసి దానికి సంబంధించిన భూములను స్వాధీనం చేసుకునే కార్యక్రమం ఏర్పాటు చేస్తాము. ఇతని దురాగతాలు ఇప్పుడు అన్నీ ఒకటొకటి బయటకు వస్తున్నాయి. ఈ సబ్స్టేషన్లలో షిఫ్ట్ ఆపరేటర్కి 10 లక్షలు తీసుకున్నాడని, అది ఎమ్మెల్యే గారి దృష్టి కూడా పోయింది. ఎమ్మెల్యే గారు డిఈకి ఫోన్ చేసి చెప్పినాడంట, ఎట్టి పరిస్థితుల్లో ఆ డబ్బులు ఎనికిప్పించండి, వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చే ప్రశ్న లేదు, నేను ఎమ్మెల్యే అయినప్పుడు నేనెవరో పేర్లు చెప్తాను కాబట్టి ఎనికిచ్చేయండి అని చెప్పినాడంట. ఈ బ్రోకర్ ఎవరంటే మన ఏం పేరు, వాళ్ళ ఇంటి పేరు ఊటుకూరు రఘురామరెడ్డి, మండల్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ మైదుకూరు. సుధాకర్ యాదవ్ గారికి మా ఎమ్మెల్యే గారికి చెప్పిన ముందే ఆల్రెడీ ఇల్లీగల్గా ఈ ఎర్రమట్టి అనేది ఎప్పుడూ ఇల్లీగల్గా ఎర్రమట్టి ఇక్కడ ఒక మీరు పోయి ఇప్పుడు ఫోటో తీసుకొని పోవచ్చు, ఒక డబ్బా పెట్టారు, ఏది చెక్ పాయింట్ వసూలు చేసేదానికి. గగ్గుతిప్ప కూడా ఉంటుంది, దగ్గర కూడా ఉంటుంది అనుకుంటా, నేను వెళ్ళలేదు కానీ గగ్గుతిప్ప దగ్గర కూడా ఎర్రమట్టి వసూలు దానికోసం ఉంటుంది అనుకుంటా. అంటే ఇతనికి ఎందుకు మామూలుగా నాకు శాశ్వతము 50 సంవత్సరాలు మా కుటుంబానికి అనే వ్యక్తి ఎందుకు ప్రజలు విస్పష్టమైన తీర్పు ఇచ్చినారంటే ఇతని అవినీతిని సహించలేకపోయినారు. అంటే గతంలో అవినీతి చేసినాడు, చాలా అవినీతి సహించలేక ఈ విస్పష్టమైన తీర్పు ఇచ్చినాడు. ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే
లేటెస్ట్గా మీ అందరికి తెలిసింటుంది. ప్రసాద్ ఇంటి పేరు ఏం పేరు? ఆ? సూరిశెట్టి ప్రసాద్. ఇతనికి రఘురామరెడ్డికి 40 కోట్లు మన జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది పంచడం. అది పంచి గెలువురా నాయన ఆయన డబ్బు ఇస్తే ఆ డబ్బులు మిగిలించుకొని ఈ సూరిశెట్టి ప్రసాద్తో 4 లక్షల డబ్బులు పంచిచ్చినాడంట. అది సుధాకర్ రావు తెలిసి సివిల్ సప్లైస్ వాళ్ళకి సీజ్ చేశాడు. అంటే సివిల్ సప్లైస్ వాళ్ళు ఏమో ఊరికి సీజ్ చేయలే. ఈ నియోజకవర్గంలో ఒక 3-4 రూపాయి బియ్యాన్ని అమ్మేవాళ్ళు ఉన్నారు. అందులో మా వాసు రెసిడెన్సీ అని ఇక్కడ చూసింటారు మీరు, NH-44లో వాసు రెసిడెన్సీ అనేవాడు వాసుదేవరెడ్డి ఏదో గతంలో గ్రామ సచివాలయానికి బీగం వేసినాడు. గ్రామ సచివాలయానికి బీగం వేసినాడు. అప్పనపల్లి గ్రామ సచివాలయానికి బీగం వేసినాడు అంటారు. ఎందుకు బిల్లు వేయలేదని. బిల్లు ఎందుకు? వాడు దేశాన్ని దింగ పిల్లు అనేది వాడు. నేను ఒక 20 సంవత్సరాల కిందట వాళ్ళ నాయన పశు వ్యాపారం చేసి దివాలా తీస్తే నాకేం ఆస్తి లేదు సార్ అంటే 1 ఎకరం భూమి అసైన్మెంట్ మా పొలంలో ఇప్పించిన. ఆ ఎకరం నుంచి ఎట్లా మరి ఈ వ్యాపారం మెలకువలు నేర్చుకున్నాడు. రూపాయి బియ్యం కొనుక్కొని ఆ రూపాయి బియ్యం అమ్ముకొని ఇప్పుడు వాసు రెసిడెన్సీ ఇంకా రకరకాల వ్యాపారాలు చేస్తున్నాడు. కోట పడుగులు ఎత్తినాడు. అట్లానే సూరిశెట్టి ప్రసాద్ కూడా మరి చేసడం లేదు నాకు తెలియదు, కానీ మా ఎమ్మెల్యే గారు చెప్పేది ఖచ్చితంగా సూరిశెట్టి ప్రసాద్